ఎటువంటి చేసండి బౌద్ధ టెంపుల్కి అయితే చేరుకున్నా. దాదాపు 4-5 కిలోమీటర్లు వీళ్ళకు వాళ్ళకు అడుక్కుంటూ అయితే బౌద్ధ టెంపుల్కి అయితే చేరుకున్నానండి. ఇప్పుడు నేను బౌద్ధ టెంపుల్ మీకు చూపెట్టబోతున్నాను. ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎలా నిర్మించారో అది తెలుసుకుందామండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా? టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదేనండి బౌద్ధ టెంపుల్. టెంపుల్ చూస్తున్నారండి. ఈ టెంపుల్ బుద్ధ టెంపుల్ అని పిలుస్తారు. ఏది ఈ నేపాలీ ప్రజలు ఈ టెంపుల్ అయితే బుద్ధ టెంపుల్ అని చెప్తారు. కానీ బుద్ధుడు అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. బుద్ధుడు వేరు, బౌద్ధ వేరు. అంటే బౌద్ధ టెంపుల్ అనమాట. బౌద్ధ టెంపుల్ అంటే ఇది మందిర్ అనమాట, గుడి. ఈ గుడి ఎవరితో కాదండి, దాదాపు ఈ టెంపుల్ ఇక్కడ నిర్మించబట్టి, అంటే టెంపుల్ జస్ట్ నిర్మించబట్టి కూడా అందాదా 50-60 ఏళ్ళు అవుతుంది, 40-50 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇక్కడ నిర్మించబట్టిలా. ఇప్పుడు చుట్టూ పారిగోడ, ఈ గుడి గోపురాలు కనిపిస్తున్నాయి మీకు. 40-50 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. కానీ ఇక్కడ దేవుడు వెలిసి దాదాపు 1000 ఏళ్ళు అవుతుందంట, 1000 సంవత్సరాలు అవుతుందంట ఇక్కడ దేవుడు వెలిసి. ఈ దేవుడు మరి ఏ దేవుడో కాదండి, విష్ణుమూర్తి స్వామి అనమాట. మన ఇండియాలో ఒక టైప్ ఆఫ్ లో మనం గుళ్ళు నిర్మిస్తాం. ఇక్కడ వీళ్ళ కల్చర్లో ఇగో ఈ విధంగా నిర్మించుకున్నారండి. విష్ణుమూర్తి స్వామి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ భక్తులు కూడా బాగానే వస్తున్నారు. ఎందుకంటే బుద్ధుడు అనేదేమో ఒక మనిషి అనమాట, బౌద్ధ అనేదేమో దేవుడు అనమాట. బుద్ధుడు అనేది ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టానండి మీకు. ఏది స్వయంభునాథ్ టెంపుల్ది పెట్టాను, మీకు ఐడియా ఉందనుకుంటా. అదేమో ఒక మనిషి చరిత్ర. ఈ టెంపుల్ వచ్చేసి భగవంతుడు విష్ణుమూర్తి స్వామి టెంపుల్ అనమాట ఇది. కాకపోతే వీళ్ళ ఆకారంలో ఈ విధంగా నిర్మించుకున్నారండి టెంపుల్ అయితే. ఇక్కడ గుడి అయితే నాకు తెలిసి ఇంచుమించు చుట్టూ 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. ఇక్కడ బిల్డింగ్లు కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ హోటల్స్ కానీ రూమ్లు కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం స్టే చేయాలంటే వస్తూ ఉంటాం కదా, షాపింగ్ మాల్స్ కానీ. ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఇగో ఈ రెడ్ కలర్లు ఉన్నాయండి, రెడ్ కలర్, పింక్ కలర్ ఉన్నాయి, ఎరుపు రంగులు ఉన్నాయి అనమాట మొత్తం. ఇక్కడ స్వామివారికి కళ్ళ కొడుతుందండి సూర్యుడు పైన. అక్కడ మెరుస్తుంది కదా, కంటికి వచ్చేసింది అనమాట. ఎటు చూసినా 4 దిక్కులు 4 కళ్ళు ఉన్నాయండి పైన స్వామివారికి అయితే. దాదాపు ఇక్కడ స్వామివారు వెలిసి 1000 సంవత్సరాల అబోవ్ అవుతుందంట. ఎందుకంటే వీళ్ళ కల్చర్లో ఇలాంటి ఆకారంలో నిర్మించుకుంటారు టెంపుల్స్ని. కానీ ఎటు సైడ్ చూసుకున్నా మనం ఈ ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే, ఈ ప్రపంచ వ్యాప్తంగానే మనం చూసుకుంటానండి. ఈ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మనం ఎక్కడ చూసినా, ఏ కంట్రీలో చూసినా హిందూ దేవాలయాలే కనిపిస్తాయి ఎక్కడ చూసినా ఎక్కువ శాతం. ఇప్పుడు మలేషియా చూసుకోండి, అమెరికా చూసుకోండి, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇదే నేపాల్ కావచ్చు, చైనా కావచ్చు, చాలా కంట్రీలలో చాలా వరకు మన హిందూ దేవాలయాలు ఉన్నాయి. నిజమే కదండి. ఇది లోపలికి దర్శనానికి వెళ్ళే ద్వారం అండి ఇది. కానీ తాళం అయితే వేశారు. మరి 5-6 తీస్తారనుకుంటా మేబీ. ఇక్కడ గుడి ఈ విధంగా అయితే నిర్మించారండి. కానీ గుడి అయితే బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నారండి. మన సైడ్ స్వామీజీలు ఎలాగో వీళ్ళ సైడ్ ఈ డ్రెస్ ధరిస్తారనమాట. వీళ్ళు స్వామీజీలు అనమాట, అంటే అయ్యగారులు అనమాట వీళ్ళు. అంటే వీళ్ళ కల్చర్లో వీళ్ళ బట్టలు ఈ విధంగా ఉంటుంది. ఇక మన ఇండియా సైడ్ అయితే ఇక మనకు తెలిసింది అంతా అయ్యగారులు ఏ విధంగా బట్టలు ధరిస్తారనేది. ఇక్కడ ప్రజలు కూడా బాగానే వస్తున్నారు, పర్వాలేదు. ఇక్కడ కర్ఫ్యూనా కూడా వస్తూనే ఉన్నారు జనాలు అయితే దర్శించుకోవడానికి అయితే. వాళ్ళ చేతుల్లో అది ఉందన్నమాట, తపస్సు చేసుకుంటారు వాళ్ళు. అంటే 1000 ఏళ్ల చరిత్ర అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ. కానీ దేవతలు ఎప్పుడు పుట్టారు ఎవరికి తెలియదు. భూమి పుట్టినప్పుడే దేవతలు పుట్టారు.
అంటే ఒక విధంగా చెప్పాలంటే భూమి పుట్టక ముందే దేవతలు పుట్టారు. దేవతలు పుట్టిన తర్వాత భూమిని సృష్టించారు. భూమిని సృష్టించిన తర్వాత దేవతలు భూమిపైకి వచ్చారు. దేవతలు భూమిపైకి వచ్చిన తర్వాత వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, కొట్టుకున్నారు. పెద్ద కథా కార్ఖానాలు జరిగినాయి కదా, భయంకరమైన యుద్ధాలు జరిగాయి అనమాట. దానికి ఉదాహరణ కూడా చెప్పనా, మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అన్ని కొన్ని ఇక అంత భయంకరంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఆ రోజుల్లో ఆ కాలంలో దేవతలు యుద్ధాలు చేసుకున్నారు కాబట్టి ఈ రోజుల్లో మనుషుల్లో కూడా ఇప్పుడు అన్ని కోపాలు, తాపాలు, పగలు ఇవన్నీ ఉంటాయి కదా, అలా అనమాట. వాళ్ళు పెట్టిన భిక్ష అనమాట ఇదంతా మనుషులకు. కాకపోతే దానికి తగ్గట్టు కూడా ఒకటి ఇచ్చారు ఆలోచన అనేది. సార్ నేను తెలంగాణ, హైదరాబాద్. థ్యాంక్ యూ. మనకు కూడా దేవుడు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, మెదడు ఇచ్చాడు అనమాట. కొన్ని వేల నరాలు ఉంటాయి అనమాట, అలా అనమాట అండి. ఎటు చూసుకున్నా కూడా 4 వైపులా 4 కళ్ళు ఉన్నాయి అనమాట. ఎటు చూసినా కళ్ళే ఉన్నాయి స్వామివారికి. నేను అడిగాను, దేవుడా మనిషి అంటే దేవుడు, మీరు ఇండియాలో విష్ణుమూర్తి స్వామికి ఎలా గుళ్ళు కట్టి పూజిస్తారో ఇక్కడ కూడా విష్ణుమూర్తి స్వామికి ఈ రూపంలో, ఈ కల్చర్లో, ఈ రూపంలో ఇలా గుళ్ళు నిర్మించి పూజిస్తారు అని చెప్పుకుంటూ వచ్చారండి. కానీ ఇక్కడ అంటే ఈ టెంపుల్ నిర్మించి 40 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించి. అందరూ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ భక్తులు, జనాలు అయితే. ఇప్పుడు ఇది ఉందా అండి? మరిపోతా సార్, ఇది ఉందా? దీనికి इसका जो काउंट करता है 100 होता है, फिर हम करता है। अच्छा 300-400 होता है, ऐसे होता है ना। ओके इसीलिए अच्छा मंत्र जप करके हाँ जो संसार में जो प्राणी है ना, हाँ अच्छा, उसका उद्धार के लिए हम नानी का मंत्र का जप करते। अच्छा ఓకే అదేనండి చెప్పాను కదా, ఇప్పుడు చూపెట్టా కదా, దేవుణ్ణి 24 గంటలు మనం ఇలా పూజిస్తున్నట్టు అనమాట. అది చేతిలో దేవుడిని 24 గంటలు ధ్యానం నుంచుకుంటున్నట్టు అనమాట. వాళ్ళ చేతిలో 24 hours అది ఉంటుంది. భగవంతుడిని గుర్తు తెస్తూనే ఉంటారు, మర్చిపోరు అన్నమాట అది చేతిలో ఉంటే. అంటే దేవుడు మన ముందే మనం గుర్తు తెస్తున్నట్టు 24 గంటలు దేవుడిని పూజించుకుంటున్నట్టు, అదనమాట దాని మీనింగ్ అండి. ఇక్కడ చూడండి, బౌద్ధ అంటే విష్ణుమూర్తి స్వామి ఈ రూపంలో ఉంటారన్నమాట. ఇది చూడండి, సర్పం కింద కూర్చొని ఉన్నాడు విష్ణుమూర్తి స్వామి. అంటే వీళ్ళ కల్చర్లో మాత్రం ఈ రూపాలలో రూపొందించుకుంటారు అన్నమాట దేవుణ్ణి. ఇంకోటి దీని గురించి తెలుసా అండి మీకు? గత వీడియోలు కూడా చెప్పా, స్వయంభూ టెంపుల్ వచ్చినప్పుడు అది తిప్పితే అది దేనికి తిప్పుతారంటే, ఇప్పుడు వాళ్ళు చాలా మంది పదే పూజించారు కదా, పొద్దున సాయంత్రం పూజించారు కదా, దాన్ని తిప్పితే వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని చెప్పి చెప్పినట్టంట. అది తిప్పుకుంటూ పోతే అంటే దాని మీనింగ్ అదండి ఇక్కడ. ఓకేనండి, ఎంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పాగా, నేను ఫస్ట్ చెప్పాల్సిన డైలాగ్ లాస్ట్కి చెప్తా, చెప్పాల్సిన డైలాగ్ ఫస్ట్ చెప్తా, అలా మర్చిపోతానండి. ఓకేనండి, బై, థ్యాంక్ యూ.